చేస్తారేంది ప్లే ప్లే నేను లిస్ట్ చదువుతాను, ఒక్కొక్కటే తీసి అందులో అలాగేనండి. అయ్యారు ఈ నెత్తురు బట్టలు రెండు కొనుక్కుందాం, ఏం కన్నా పనికొస్తాయి. అది నెత్తురు కాదురా, జామ్. ఒరే మాట్లాడితే నెత్తురు అంటావు, బాంబులు అంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నారా? తాలకు మార్చిన కంట్రోల్ 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 అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకో పాపం అట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. రెడ్డినాయుడు గారు అన్నా, మేమిద్దరం ప్రేమించుకున్నాం అన్నా, కానీ ఆ వీరవంకర్ రెడ్డి. భయపడకండి, మీ పెళ్లి నేను చేస్తాను. ఒరే వీరవంకర్ రెడ్డి, మర్యాదగా రారా బయటకు. నేను ఉంచుకునే దాని కూతుర్ని ప్రేమించడానికి ఎంత ధైర్యం నీకు? ఈ పొద్దు నిన్ను ఖండ ఖండాలుగా నరికి చంపకుంటే నా పేరు వీర వంకరెడ్డే కాదు, రరకబ్బు నా బర్రె. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే వంతు బాధ్యే సింహ నీడ పెట్టుకొని ఈ గబ్బున పిల్లలు కలిసేటారేవరా? జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నన్ను రెచ్చగొడుతున్నావు. తల తీసి మొలస్తా. అన్నా, ఈ ఏరియా మంది కాదు, తగ్గడం మంచిదా? నీకు దమ్ముంటే చేవుంటే ఈ పబ్లిక్ సెంటర్ లో కాదు, మా ఈదిలోకి రా. చూసుకుందాం నీ పెద్దాపము నా పెద్దాపము. వస్తాన్రా, సీమ సందుల్లో సీమ పందుల్లాగా కొనుక్కున్నావు. నీకోసం ఈ ఊళ్ళోనే ఉంటాడా? అయితే ఇంకా చాలా ఈజీ. నువ్వు ఉంటున్న వీధికి వస్తా, నీ ఇంటి ముందు ఇల్లు అద్దెకి తీసుకుంటా. అడుక్కునైనా అద్దె కడతా. వీళ్ళిద్దరిని నా ఇంట్లోనే ఉంచుకుంటా. చేర్చుకున్నావురా? పోతాము రండి. ఉగాడికి పోతాడావు? రేనా అన్న దగ్గర ఇన్నాళ్ళు సీమలో అన్న లేక నీ దగ్గర ఉన్నాను. ఇప్పుడు రేనా అన్న వచ్చేసాడు, అన్న దగ్గరికే వెళ్తున్నాను. కబ్బురా కొండే. అన్నా, రేనా అన్న అన్నా, ఒక్కసారి తొడగొట్టున్నా. వద్దురా, కొంచెం వీక్ గా ఉంది. అయితే సోడా కొట్టు. తొడగొట్టుకు బతికేవాడు ఈ సోడాలు కొట్టుకుని బతుకుతున్నావు అన్నా. అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడమొహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని. ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారో, ఎవరి పేరు చెబితే సీమలో శత్రువులు కూడా ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతారు, చూస్తే పసిపిల్లలు పాలు తాగడం మానేసి ఏడుపు మొదలు పెడతారో, అతనేనండి, అతనే ఈ రెడ్డి నాయుడు. రేనా అన్న అనిపించుకుంటాం. రేనా రేనా ఎంట్రీ. వెయిట్. ఇంకెవరమ్మా? మన రెడ్డి నాయుడు అన్న. ఈ తుపాకీ కొన్నప్పటి నుంచి ఎంతో మంది రెడ్లు నాయుళ్ళు ఈ రాయలసీమని రతనాలసీమగా తీర్చిదిద్దారు. నువ్వేంద్ర మళ్ళీ రక్తపాతం మొదలు పెట్టావు? రక్తానికి రక్తం, రక్తకు పిట్ట. పచ్చగా ఉన్న సీమ నీ వల్ల ఎర్రగా రక్తంగా మారడానికి వీల్లేదు. మర్యాదగా ఈ సీమ వదిలేసి బయటికి పో. బదిలిపోయరా ఏ ఊరిని ఇది పట్టుతుందో రే, నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడే ఉండరా. నా ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత
నేను ఇక్కడ పాచి పని చేయలేను. అన్నా నీ ఫ్లాష్ బ్యాక్ తెలియ ఎంతో గొప్పడు అనుకున్నాం. తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. నీకోసం గెస్ట్ హౌస్ కూడా రెడీగా ఉంది. అయితే ఓకే.